డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి హైదరాబాద్ మలక్పేట్లో ఒక మార్నింగ్ 7:30కి అరౌండ్ మనకి సిపిఐ లీడర్ చందు రాథోడ్ మర్డర్ అనేది జరిగింది. దీనిపైన మరింత వివరాలు మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న మధు గారు. సో వీరిని అడిగి మరిన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. హలో అండి మధు గారు. నమస్తే మేడం. సో మనం పొద్దున్నే మలక్పేట్లో శాలివాహన పార్క్ ఏరియాలో పార్క్లో వాకింగ్కి వెళ్ళి వస్తుండగా ఆయన పైన కాల్పులు జరిగాయి, హత్యకు గురయ్యారని చెప్తున్నారు. దీనిపైన మరిన్ని వివరాలు మీరు మాకు తెలియజేయాలి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎర్లీ మార్నింగ్ 7:22 జరిగింది. ఓకే. మార్నింగ్ 7:22కి వాకింగ్ చేసుకుని రిటర్న్ అవుతుంటే మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్లో ఒక 5 దుండగులు వచ్చి ఒక బ్రౌన్ కలర్ షిఫ్ట్ కార్లో కళ్ళల్లో కారం కొట్టి అతన్ని కాల్చడం జరిగింది. అంటే 3 రౌండ్లు కాల్చారు. అతను అక్కడికక్కడికి కుప్పకూలిపి చనిపోయాడు. ఓకే. సో ఇది ఆయన సిపిఐ లీడరు. ఓకే, సిపిఐ లీడర్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. నాగర్ కర్నూలు అచ్చంపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఇది ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు ఇది జరిగింది. అండ్ సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు ఎవరైతే మా టీం ఉంటుందో విత్ ఆల్ క్లూస్ టీమ్ తోటి వెళ్ళి మొత్తం శవపంచనామా చేసి బాడీని ఉస్మానికి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే. దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే పొలిటికల్ రకంగా ఏదైనా వివాదాలు ఉండుంటాయి అంటారా? కుటుంబ సంబంధితుల పరంగా ఏదైనా వివాదాలు ఉన్నాయంటారా? ఏమని సమాచారం వస్తుంది? ప్రాథమిక సమాచారాన్ని బేస్గా చేసుకొని ఇప్పటి వరకు అయితే భూ వివాదం ఒకటి, పొలిటికల్ రాజకీయ పగ అనే ఒక అంశం మీద వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దట్. అండ్ ఇంకా సమాచారం తెలియవలసింది కాల్ డాటా తీయడం కానీ ఇలాంటివి చేసిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్, పోలీస్ ప్రొసీజర్, కాల్ డాటా అండ్ టవర్ లొకేషన్ ఇవన్నీ కూడా తీస్తే మనకు వాట్ ఈజ్ వాట్ అనేది తప్పకుండా బయటకు వస్తుంది. పెద్ద విషయం ఏమీ కాదు. ఓకే. దీనిపైన అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? కుటుంబ సభ్యులు కానీ ఎవరై ఉండొచ్చు అనేది ఏమైనా చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. రాజేష్ అని చెప్పేసి సేమ్ పార్టీలో పనిచేస్తున్న రాజేష్ అనే ఒక వ్యక్తితోటి రాజకీయ కక్ష ఒకటి ఉన్నది, అలాగే భూ వివాదం కూడా ఉందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఆ మాటల్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఆ రూట్లో కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. పోలీస్ ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ని ఒక 4 డైమెన్షన్లో చేస్తారు. ఓకే. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు మర్డర్ చేశారు. జనరల్గా ఇప్పుడు ఇలాంటివి ఏదైనా సడన్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఇలాంటి మర్డర్స్ జరిగినప్పుడు పోలీస్ చేసేది ఫస్ట్ థింగ్ ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. ముందుగా పోలీస్ ఏం చేస్తారు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తారు. అంటే ఎక్కడైతే మర్డర్ జరిగిందో, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి పోలీసులు వెళ్ళి దాన్ని ముందు ఆ ప్లేస్ని సెక్యూర్ చేస్తారు. సెక్యూర్ చేసి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి అవన్నీ కూడా కన్సర్న్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఎవిడెన్స్ కలెక్షన్ చేసినప్పుడు వాటిని కొన్నిటిని ల్యాబ్కి పంపిస్తాము. వాటి మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేవా, ఓకే. అండ్ ఫోన్ యూజ్ చేస్తే ఆ ఫోన్ మీద ఏమన్నా ఒకవేళ ఆయన్ని పట్టుకొని పెనుగులాట లాంటివి జరిగితే అక్కడ ఏమన్నా వెంట్రుకలు పడిపోయాయా, వెపన్స్ ఏమన్నా మార్క్స్, ఫుట్ మార్క్స్, కాలు గుర్తులు అవన్నీ అక్కడ చెల్లాచెదురుగా పడినటువన్నీ కూడా కలెక్ట్ చేసి వాటికి ప్రాపర్గా ఒక పేరు ఇచ్చి వాటిని సీల్ కవర్లో కవర్ చేసి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపడం జరుగుతుంది. దిస్ ఇస్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో చేసే ఇన్వెస్టిగేషన్ ఇది. అదర్ దెన్ ఇన్సిడెంట్ ప్లేస్ కాకుండా సర్క్యులర్గా అంటే చుట్టుపక్కల ఏం జరిగింది కానీ లేదంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో కానీ ఇంతకుముందు అన్నీ ఎలాంటివి తెలుసుకోవాలి అని కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారు? యాక్చువల్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది, ఓకే, అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే. సైంటిఫిక్ ఎవిడెన్స్లో భాగంగా మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తాము. తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పాను ఏవైతే అక్కడ వస్తువులు మనకు దొరికాయో వాటిని సీజ్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ని తీసుకుంటాము. దాని తర్వాత కాల్ డాటా ఉంటుంది ఆబ్వియస్గా. దాని తర్వాత టవర్ లొకేషన్ ఉంటుంది. అంటే అనుమానితులు ఆ టైంలో ఎక్కడున్నారు, చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, అనుమానితులు ఎక్కడున్నారు, అసలు ఈ అనుమానితులు 4 రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్లేసెస్ ఏంటి, వాళ్ళని ఎవరు కలుస్తున్నారు, ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏ నెంబర్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి కాల్చిన పర్సన్స్ టోటల్లీ తెలియని వాళ్ళు కదా, వాళ్ళని ఎలా కనిపెడతారు? యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు చంపిన వాళ్ళు ఎవరు అనేది పట్టుకుంటే చంపించిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అందుకనే పోనీ అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకొని అడిగినా కూడా చంపిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది. వాళ్ళ సుఫారీ ముఠానా లేకపోతే వాళ్ళ మనుషులా? ఒకవేళ వాళ్ళ మనుషులు అయితే వాళ్ళకి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, మన భారతదేశంలో వెపన్స్కి అనుమతి లేదు.
కంప్లీట్ గా వెపన్స్ మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఓకే, అవును. సో ఇల్లీగల్ వెపన్ ఈజ్ క్రైమ్ ఇన్ ఇండియా. దానికి ఒక 10 years వరకు పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారు ఎవరిది, మరి కారు అసలు అది నెంబర్ ప్లేట్ మారి ఉందా లేకంటే అది యాక్చువల్ నెంబర్ ప్లేట్ అయినా అనే దాని మీద పూర్తి సమాచారం ఒక 24 to 38 hours లో పోలీసులు మీకు అందజేస్తారు. ఇంత డే లైట్ లో ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళంత ధైర్యంగా వచ్చారంటే వాళ్ళు ఏమైనా గ్యాంగ్స్టర్స్ అయి ఉంటారు, లేదంటే ఇలాగే సుపారీ కిల్లర్స్ అయి ఉంటారు అని అంటారా? తప్పకుండా ఇట్స్ ఎ ప్లాన్డ్ మర్డర్, నో డౌట్. ఎందుకంటే మేము కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇట్స్ ఎ ప్లాన్డ్ మర్డర్. అతను మార్నింగ్ వాకింగ్కి వెళ్తాడని ఒక సమాచారం, అంత పొద్దున్నే రెక్కి వేసి అతని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో మీరు అతను పొలిటికల్ కొంచెం లీడర్ అంటున్నారు కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అతను ఆ టైంలో చంపడం కష్టం. కరెక్ట్. సో సెక్యూరిటీ అదంతా ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఇప్పుడు ఆయన బయటకు ఒంటరిగా వచ్చి చూసే చంపాలి కాబట్టి దే థాట్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు కిల్ హిమ్. సో అందుకని ఆ పార్క్కి ఎప్పుడైతే వాకింగ్కి వచ్చి వెళ్తున్నాడో ఆ టైంలో పార్క్ లోపల ఉన్నా కూడా చంపలేదు. ఎందుకు మీరు గమనిస్తే పార్క్ లోపల ఉంటే మళ్ళీ చుట్టూ మనుషులు ఉంటారు కదా. సో అతను వస్తున్నప్పుడు అతన్ని మాట వేసి అక్కడే కళ్ళలో కారం కొట్టి చంపడం జరిగింది అనమాట. సో ఈ ఇన్సిడెంట్ ని లైక్ అంటే పొలిటికల్ పరంగా చూసినా కానీ ఎలాంటి వ్యక్తులు అంటే ఆయన చంపే అవకాశం ఉంది అని అంటారు, ఎందుకు వస్తుంది అలాంటి? తప్పకుండా మేడం, పగ ఏ రూపంలోనే ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా కేసుల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇలాంటివి ర్యాపిడ్గా జరుగుతాయి. సో భూ వివాదంలో కూడా ఇలాగే జరుగుతాయి. భూ వివాదము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరు, తర్వాత ఫైనాన్షియల్ వివాదము, దీంతోడు పొలిటికల్ రంగు పులుముకుంటే కూడా అంటే పొలిటికల్గా కూడా వీళ్ళకు కక్షలు ఉంటాయి అనమాట. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు తొక్కేయాలనుకోవడము, ఒకరికి రావాల్సింది ఇంకొకరికి వచ్చింది పదవి అనేటువంటి ఒక లాంటి ఇది పెట్టి మీరు అన్నట్టు వాళ్ళ వైఫ్ చెప్పింది కూడా అదే, సేమ్ పార్టీలో ఉండే వాళ్ళ కొలీగ్ టైప్ వాళ్ళ మీదే అనుమానం అనేది వ్యక్తం చేశారు అని అంటున్నారు. మేబీ ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు. తప్పకుండా మేడం, తప్పకుండా 4-5 రకాల కోణాల్లో దీన్ని ఆలోచించవలసి ఉంటుంది. అండ్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా అదే చేస్తారు. ఇట్స్ అవర్ ప్రైమ్ డ్యూటీ. సస్పెక్టింగ్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ. మేము ముందు ఫ్యామిలీని సస్పెక్ట్ చేస్తాము. ఫస్ట్ మా స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీ నుంచే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఇతను ఎవరిని కలుస్తాడు, ఇతనికి శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనే విషయం ఫ్యామిలీలో ఎక్కువ తెలుస్తుంది. సో అందుకని ఫ్యామిలీని మేము ముందుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్యారలల్ గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ చేస్తూ ప్యారలల్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవిడెన్స్ ఇట్ టేక్స్ టైం ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, కొన్ని క్రిటికల్ వాటికి నెలల తరబడి పడుతుంది. సో వాటికంటే ముందు కూడా మనం మిగతావి కూడా సేకరించవలసి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మన వ్యక్తుల్ని, అతను కలిసిన వ్యక్తుల్ని, ఫ్రీక్వెంట్గా కలుస్తున్న వ్యక్తుల్ని, అతను గొడవపడ్డ వ్యక్తుల్ని, అందరినీ కూడా ఫోన్లో అతనితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్న వ్యక్తుల్ని అందరినీ కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా మేము దాన్ని రికార్డ్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. మళ్ళీ వాళ్ళు చెప్పింది వేరే దానికి మన కొలాబరేట్ అవుతుందో చూసి మళ్ళీ వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సస్పెక్ట్ దొరికాడు, మనకు ఒక అనుమానితుడు దొరికాడు. అనుమానితుడు ఎవరితో మాట్లాడాడు, ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తికి ఏమైనా నేర చరిత్ర ఉందా? ఒకవేళ అతనికి నేర చరిత్ర ఉంటే నేరం చేసేటువంటి చరిత్ర అతనికి కలిగి ఉంటే ఈ నేరం అతనే చేసి ఉండొచ్చు కదా అనే దాని మీద మేము తప్పకుండా ఇన్వెస్టిగేషన్ అనేది తప్పకుండా నడుస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ ది డీటెయిల్స్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.